ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీకు అందరికీ సర్వశుభాలు తెలియజేస్తున్నాం. ఈ టీవీ పరిచర్య ద్వారా ఎంతమంది బలపరచబడుతున్నారో వారందరి ఫోన్ ద్వారా మాకు తెలియజేస్తున్నారు. మీ ప్రార్థన అవసరత ఏదైనా ఉంటే తప్పక మరి కింద వెళ్తున్న మా ఫోన్ నెంబర్కి తెలియజేయండి. మీ కొరకు భారం కలిగి ప్రార్థన చేసేవారిగా ఉన్నాం. ప్రభు పరిచర్యలో తల్లులు ఎంతోమంది పరిచర్య విషయంలో సహకరిస్తున్నారు. అదిని బట్టి నేను నిండు మనసారా వారిని బట్టి ప్రార్థన చేస్తున్నాను. దేవుడు ప్రభునందు వారి ప్రయాసమును వ్యర్థం చేయక వారిని దీవించును గాక. ప్రిదోన్ బిడ్లారా, మరి ఈరోజు దేవాది దేవుడు ఇస్తున్నటువంటి దేవుని వాక్కును మనం జ్ఞాపకం చేసుకుందాం. నీ ద్వారా దేవునికి మహిమ వస్తుందా? మళ్ళీ మాట్లాడుతున్నాను, నువ్వు చేసే పని ద్వారా దేవునికి మహిమ వస్తుందా? ఒకసారి ఆలోచన చేద్దామండి. మనం చేసేటువంటి క్రియలను బట్టి, మనం నడిచే నడకలను బట్టి, మనం పడే శ్రమలలో, కష్టాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో మనం దేవునికి మహిమ రావాలి. మన ద్వారా దేవునికి ఏం రావాలి? మహిమ రావాలి. మనం రెండు చేతులనెత్తి దేవునికి మహిమ కలుగునుగాక అనగానే దేవునికి మహిమ వచ్చేస్తుందా? అలా వచ్చేస్తుందంటే అన్యుడు కూడా చేతులెత్తి దేవునికి మహిమ కలుగునుగాక అంటున్నాడు. బాప్తిసం తీసుకున్నటువంటి వాడు కూడా మరి దేవునికి మహిమ కలుగును గాక అంట. అసలు దేవునికి మహిమ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఎప్పుడైతే నువ్వు ప్రభు కొరకు బ్రతుకుతావో, నీ పాత రోత జీవితాన్ని వదిలిపెట్టి యేసయ్య కొరకు రోషం కలిగి బ్రతుకుతావో, అప్పుడు నీ స్థితిగతులను చూచినటువంటి పక్కవారు నీ గురించి సాక్ష్యం చెప్తారు. చూసావా? అప్పుడు దేవునికి మహిమ. కొంతమంది దేవుని మహిమను దొంగలించేవారుగా ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను, దేవుని మహిమ అంటే ఏం తెలుసా? దేవునికి రావలసిన మహిమను వాళ్ళు దొంగతనం చేసేటువంటి వారు ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్గా కొంతమంది పాస్టర్స్ కూడా ఉన్నారండి. నేనే వెనకలేసుకొని రావట్లేదు, నేను ఉన్నదిగా మాట్లాడతాను. నేను ముక్కుసూటిగా చక్కగా మాట్లాడతాను. ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్. కానీ గమనించండి, ఎవరైనా సంఘములో ఒక సాక్ష్యం చెప్పేటప్పుడు చూడండి, పాస్టర్ గారు ప్రార్థన చేశారు, పాస్టర్మ ప్రార్థన చేసింది, ఆ తల్లి చెప్పింది. ఎవరికి మహిమ తీసుకొస్తున్నారంటే విశ్వాసులు చెప్పే మాటల ద్వారా పాస్టరమ్మ ఏమైపోతున్నారనేది వాళ్ళకి అర్థం కాలేదు. చెప్పించుకునే వీళ్ళకు కూడా అర్థం కావట్లేదు. మీరు కోప్పడుతున్నారంటే నేను చెప్పే మాట మీ హృదయానికి ఎక్కడో తగులుతుందని అర్థం. నిజమే. ఎందుకు తగులుతుందంటే, నీవు దేవుని సేవకుడిగా, దేవుని సేవకురాలిగా మనం చేసే క్రియలు బట్టి ఒకవేళ నువ్వు ప్రార్థన చేసిండొచ్చు, విజ్ఞాపన చేసిండొచ్చు, దేవుడు నీ ద్వారా అతనికి కార్యాలు చేసిండొచ్చు. కానీ ఆ స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు యేసయ్య పాదాలకే చెందునుగాక. హల్లెలూయా. ఆ విషయాన్ని నువ్వు ఎందుకు జ్ఞాపకం చేసుకోలేకపోతున్నావు? ఆ విషయాన్ని ఎందుకు నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు? ఎందుకు ప్రభుకి దూరం అయిపోతున్నావు? ఎందుకు ప్రభు సన్నిధిని విడిచిపెట్టి దేవునికి దూరం అయిపోతున్నావు? సాక్ష్యాలు చెప్పించడంలో పాస్టర్లే హైలైట్ అయిపోతున్నారు, కానీ దేవుడు ఎక్కడ హైలైట్ అవుతున్నాడండి? అంత పాస్టర్ గారి ఆయన చేయి తగిలితే చాలు. అసలు యేసయ్య చేయి తగలాలి, కానీ పాస్టర్ గారి చేయి కాదని. ఒకవేళ పాస్టర్ గారి చేయి తగిలినా దేవుడు పాస్టర్ గారిని వాడుకుంటాడు. మాలో ఏ గొప్పతనం లేదు. మేము కూడా మట్టివారమే, మేము కూడా సాధారణమైన మనుషులమే, మేము పాపులం, నీచులం. కానీ ఇదిగో ఆయన కృప ద్వారా ఈరోజు ఈ నిలబడి మాట్లాడగలిగిన స్థితి ఇచ్చాడంటే కేవలం ఆయన కృప మాత్రమే. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు ఆయనకు మాత్రమే చెల్లాలి. చూడండి, దేవుని వాక్యము చదువుదాం నాన్న. యెషయా గ్రంథము 42వ అధ్యాయం 8 మాటను చదువుతున్నాం. యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవ్వరిని నా మహిమను నేనిచ్చువాడను కాను. చూడండి, చదవబడిన మాటలు స్పష్టంగా తెలియజేస్తున్నాడు. యెహోవాను నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు కదా. మరి అలాంటి దేవాది దేవుడికి రావలసిన మహిమ దేవునికి మనం ఇస్తున్నామా? ఆలోచన చేయండి. నీవు చేసే క్రియలు బట్టి, నువ్వు మాట్లాడే మాటలు బట్టి, నువ్వు నడిచే నడవడికను బట్టి దేవునికి ఏమి కలగాలంటే మహిమ కలగాల. సాక్ష్యాలు చెప్తున్నప్పుడు పాస్టర్ గారు ఎప్పుడైనా, అయ్యా నేను కాదు చేసింది, దేవుడే నీ జీవితంలో కార్యం చేశాడు, దేవుడు లేకపోతే నేనెక్కడున్నాను, ఆయనే స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములకు అర్హుడు అని ఆ ప్రభుని గురించి నువ్వు ఎక్కడ చెప్తున్నావా? చెప్తే నీ అంత గొప్ప దైవజనుడు ఎవరు లేరు తల్లి. నీ పాదాలకు వందనాలు. ఒకవేళ గనక కాదు, నా ద్వారానే జరిగింది, ఇప్పుడే నేనే చేస్తా అనేటువంటి మాట తప్పు. నేను తప్ప వేరొక దేవుడు లేడని ప్రభు చెప్తున్నాడు. ఆయన స్థానాన్ని నువ్వు కాజేయి మాకు, తప్పు. దేవుని స్థానం దేవునిది.
ఈరోజు ఉచితమైన మహాకృపను బట్టి మనం నీతిమంతులుగా మార్చబడ్డాం, కానీ వాస్తవానికి మనం నీతిమంతులం కాదమండి. భేదమేమీ లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక. మరి ఈరోజు ఇక్కడ మాట అంటుంది, మళ్ళీ చదువుతున్నారు చూడండి, యెషయా గ్రంథము 42వ అధ్యాయం 8 గల మాటను, యెహోవాను నేనే, ఇదే నా నామము, మరి ఎవ్వరికి నా మహిమను నేనిచ్చువాడను కాను, నాకు రావలసిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయను. చూడండి, విగ్రహారాధికుల వైపు తిప్పమాకండి, పటాల వైపు తిప్పమాకండి, బొమ్మల వైపు తిప్పమాకండి. ప్రభువుని, ఆయన ఆత్మస్వరూపిగా మన మధ్యలో ఉన్నాడు. ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించాలి. స్తుతి ఘనత మహిమ ప్రభావములు యేసయ్యకు మాత్రమే చెందునుగాక. హల్లెలూయా. ఆ ప్రభుకే చెందాల. మరొక మాటను కూడా చూడండి, అదే యెషయా గ్రంథంలోనే 48వ అధ్యాయం 11 గల వచనాన్ని చదువుతున్నాం ఇప్పుడు. నా నిమిత్తమే అలాగు చేసేదను, నా నామము అపవిత్రపరచబడనేలా నా మహిమను, మళ్ళీ చెప్తున్నాను, నా మహిమను మరి ఎవ్వరికి నేను ఇచ్చువాడను కాను. యాకోబు, నేను నిన్ను శోధించాను, నేను నిన్ను ఇబ్బంది పెట్టాను. ఎందుకంటే యాకోబు ఇజ్రాయేలుగా మార్చబడ్డానికి. ఎందుకంటే నా మహిమను నేను ఎవరికి ఇయ్యను, నా మహిమను నేను మాత్రమే స్వీకరిస్తాను. అందుకే ఆయన అంటున్నాడు, ఇదిగో నా మహిమను మరి ఎవ్వరికి నేను ఇయ్యను. మరి దేవుడు స్పష్టంగా తెలియజేస్తున్నాడు, దేవునికి రావలసిన మహిమ దేవునికే చెందాలి. హల్లెలూయా. దేవునికి చెందాలి. మరి నీ ద్వారా దేవునికి మహిమ వస్తుందా? నువ్వు చేసే క్రియల ద్వారా దేవునికి మహిమ వస్తుందా? నువ్వు పాడే పాట దేవునికి మహిమకరంగా ఉందా? నువ్వు చదివే చదువు వాక్యము దేవుని మహిమకరంగా ఉందా? నువ్వు బోధించే వాక్యము దేవుని మహిమకరంగా ఉందా? ఒక 3 ప్రసంగాలు 10 ప్రసంగాలు 100 ప్రసంగాలు నువ్వు రాస్తే చూసావా, నేనే పాట రాసింది, నేనే వాక్యం చెప్పింది. నేను చెప్పినట్టు ఎవరు చెప్పలేరు. అసలు నువ్వు చెప్పినట్టయింది. పరిశుద్ధాత్ముడు కనుక మాట్లాడించకపోతే నువ్వు మాట్లాడతావా? మాట్లాడవా? నేను కాదు, ప్రభువే నాతో మాట్లాడిస్తున్న మాట నువ్వు ఎందుకు మర్చిపోయావు? నేను అల్పుడను, మట్టిహీనుడు, బలహీనుడును. ప్రభువా, నేను చిన్నవారనయ్యా, బాలుడను తండ్రి. నేను వెళ్ళి మాట్లాడితే వాళ్ళు నా మాట వినరంటే నువ్వు బాలుడు అనవద్దు. నువ్వెందుకు బాలుడు అంటున్నావు? నువ్వు వెళ్ళి మాట్లాడు, నేను నీకు నోటికి తోడే వింటాను. మోసే లాంటి వాడు, అయ్యా నేను యోగ్యుని కాదంటున్నాడు. నువ్వేంటి పెద్ద ఆకాశంలో ఊడిపడినట్టుగా ఆలోచన చేస్తున్నావే? మోసే, ప్రభువా ఇదిగో నైనా కావాలంటే నా సహోదరుడు నా అహరోను ఉన్నాడు, అతన్ని తీసుకో, నన్ను విడిచిపెట్టాయి. నేను నోటి మాంద్యం కలిగిన వాడును, సరిగ్గా నిలబడలేను. ఇదిగో నేను పాపం చేసి వచ్చాను, ఒకరిని చంపి ఇసుకలో బుడిసి వచ్చాను. నేను నా మహిమను నేనే తెచ్చుకుంటా, నా మహిమను నేను ఎవరికి ఇవ్వను, నా మహిమను దొంగల చేతిలో పెట్టను అంటున్నాడు ప్రభు. మరి దేవుని మహిమ దేవునికి రావాల కదండి. దేవుని మహిమ దేవునికి రావాలి, దేవునికి రావాల్సిన అర్పణ దేవునికి రావాలి. అందుకే ప్రభు అంటున్నాడు, కైసరివి కైసరు కట్టండి, దేవునివి దేవునికి చెల్లించండి. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తున్నావా? కొంతమంది ఉపవాసం అంటే ఎందుకు ఉండాలండి అంటారు. కొంతమంది ప్రార్థన అంటే ఏం అవసరం లేదండి, దేవుడు చూసుకుంటాడే, మన అడకదలికి దేవుని తెలియదా, ఇస్తాడు ఆయనే, అలాగే మాట్లాడుతున్నారండి. దేవుని బిడ్డలారా, అలాంటి స్వాభావికమైన మాటలు మనకు తగవు. మనం చేసే ప్రతిక్రియ, మనం మాట్లాడే మాట, మనం చేసే వంట, మనం అందరిలో శుభ్రం, మనం చేసే డిజైన్, మనం పాడే పాట, రాసే వాక్యం అంతా కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పాదముల దగ్గర చేరునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరొక మాటను కూడా రోమీలకు రాస్తున్నటువంటి పత్రిక భాగం 1వ అధ్యాయం 21 గల వచనాన్ని చదువుతున్నాం ప్రియమైన బిడ్డలారా. మరియు వారు దేవుని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు. చూడండి ప్రియమైన బిడ్డలారా, ఆయన దేవుని యొక్క అదృశ్యమైన స్వరూపము కలిగినటువంటి వాడని, ఆయన పరలోకం నుండి దిగి వచ్చి ఉన్నాడని వారందరూ ఎరుగక దేవునికి రావలసినటువంటి ఆ దేవునికి మహిమ చెల్లించలేకపోయారు. ప్రభుని ప్రభువుగా చూడలేదు. ఈయన యోసేపు కుమారుడు కాదా? ఈయన వడ్లవాని కుమారుడు కాదా? మరియమ్మ ఇతని తల్లే కదా? ఇతను కూడా సాధారణమైన మనిషే కదా అని అంటున్నాడు. చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారికి రావలసినటువంటి మహిమను ఆనాడు ఎవ్వరు ఇయ్యలేకపోయారండి, ఎవరు అందించలేకపోయారు. కొన్ని కష్టాలు వస్తానే, ఇదిగో ప్రభు తీసేస్తానే, ఆ పాస్టర్ గారి దగ్గరికి పోతానే నా గర్భఫలం తెరబడింది. అమ్మ, ఎట్లా మాట్లాడుతున్నావు? ఇన్ని రోజులు చేసిన ప్రార్థన ఏమైపోయింది? నీ సంఘంలో ఒక దైవజనుడు నీ కొరకు సంవత్సరాల తరబడి ప్రార్థన చేశాడు నీ గర్భఫలం కోసం. ఎక్కడికో వెళ్ళగానే అక్కడ గర్భఫలం వచ్చిందని, అక్కడే గర్భఫలం వచ్చిందని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ అంటావు? మరి దేవునికి రావలసిన ఘనత దేవునికి వస్తుందా? అయ్యా, ఇన్నాళ్ళు పాటుపడినటువంటి పాస్టర్ గారు ఎక్కడ? పాటుపడినటువంటి వ్యవసాయకుడే కదా దాని పొలముల భుజించవలసింది.
పాటుపడిన వ్యవసాయకుడే దాని ఫలములు భుజించవలసింది. పాటుపడింది ఆయన, కష్టపడింది ఆయన, ఈరోజు బ్రతికిచ్చింది ఆయన. ఈరోజు మనం బ్రతుకుతున్నామంటే ఈరోజు మనటువంటి జీవితం ఆయన ఇచ్చిందే. ఆయన పెట్టినటువంటి జీవితం ఆయనకే మహిమ రావాలి కదా. మన ద్వారా దేవునికి మహిమ ఎక్కడొస్తుంది నాన్న? మన ద్వారా దేవునికి ఎక్కడ మహిమ వస్తుంది? ఈరోజు మన క్రియలు సరైనటువంటి క్రియలుగా లేవు. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. అపొస్తలుల కార్యములు 12వ అధ్యాయం 23 వచనాన్ని మీకు చూపించాలని ఆశపడుతున్నాను. అతడు దేవుని మహిమపరచనందున వెంటనే ప్రభుదూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణం విడిచెను. ఎవరు ఇతను? హేరోదు మహారాజు. హేరోదు అక్కడ నిలబడుకున్నటువంటి స్థానంలో ఉన్నాడు. దేవుని వాక్యంను బోధిస్తున్నాడు. దేవుని మాటలు మాట్లాడుతుంటే దేవునికి రావలసినటువంటి ఘనత దేవునికి రాలేదంట. దేవునికి రావలసిన మహిమ దేవునికి ఎప్పుడైతే రాలేదో అక్కడికక్కడే పురుగులు పడి చచ్చిపోయాడండి. ఈరోజు మనకు దేవునికి చెందాల్సిన సమస్త ఘనత, మహిమ, ప్రభావములు ఆయన పాదాల దగ్గర చేర్చుకోకుండా ఆ సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు నువ్వు పొందుకోవాలని తపన పడుతున్న చూడు. నాకు రావాలి, నేను హైలైట్ అవ్వాలి, నేను పెద్ద కావాలి, నేను ఏదో పెద్ద పరలోకానికి దిగొచ్చాను నేనే అనే ఫీలింగ్లో నువ్వు ఉన్నావు చూసావా? పౌలు భక్తుడికి దండలు వేసి ఆయన ఏదో ఊరేగించాలని పెద్ద ఆరాట పడతా ఉంటే, మేము కూడా మీలాంటి ఒక్క సాధారణమైన మనుషుల వారమే, మమ్మల్ని ఎందుకు ఇంత చేస్తున్నారని అంటున్నాడు ఆయన. ఈరోజు ఎంతమంది ఘనత నన్ను పొగడలేదే, నన్ను పేరు పెట్టి పిలిచలేదే, నన్ను పైకెక్కించలేదే, మాకు సెలవులు కప్పలేదే, మాకు పొలమాలతో సత్కరించలేదే, మా పేరు ఇదిగో శిలాపథకం మీద వేయలేదే, ఎంతగా ఆరాట పడుతున్నారండి. నువ్వు చేసే పని దేవునికి మహిమ రావాలి కదా. మరి దేవునికి మహిమ ఎక్కడొస్తుంది? ఇక్కడ ఆయన చేసే పని ఎట్లుందంటే, ఆయన చేసిన పనికి ఆయన పురుగులు పడి చచ్చిపోయాడు. చెప్తారా ఏం పడి చచ్చిపోయాడు? పురుగులు పడి చచ్చిపోయాడు. పురుగులు పడి చచ్చిపోవడం ఏంటండి పాస్టర్ గారు? అలా ఎట్లా చచ్చిపోతాడంటే, అంతే మరి. దేవునికి రావలసిన మహిమ దేవునికి చెందకుండా స్వార్థంతో, స్వలాభముతో నువ్వే పొందుకోవాలని తపన పడుతున్న చూడు, ఆ పొందుకునేటువంటిది అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది. నీ జీవితం సర్వనాశనం అయిపోతుంది. నేను తప్ప వేరొక దేవుడు లేడు. ప్రభు చెప్తున్నాడు, నా మహిమను నేను ఎవ్వరికి ఇవ్వను. యెహోవా ఎవడు అంటున్నాడు ఫరో. యెహోవా ఎవడు? నేనే దేవుడను. ఫరో గతి ఏమైపోయింది? ఇదిగో ఎర్ర సముద్రములో 600 శ్రేష్టమైన రథములతో వచ్చాడు. ఏమైపోయాడు ఆయన? ఇదిగో ఆ ఎర్ర సముద్రములో ఒక్కరు కూడా బయటికి రాకుండా అందరూ కూడా నేలమట్టముగా అడుగంటిపోయారు. ఈరోజు దేవునికి రావలసిన మహిమ దేవునికి రానివ్వకుండా ఎంతమంది అడ్డుపడుతున్నారో. ఈరోజు వాట్సాప్ స్టేటస్లో చూస్తూ ఉంటాం దేవుని వాక్యాలు. అతని ఫోటో ఏమో ఇంత ఉంటుంది, వాక్యం ఏమో ఇంత ఉంటుంది. అవే నచ్చుతాయి మన వాళ్ళకు కూడా అదే. వాక్యం ఇంత పెద్దగా పెట్టి వాక్యాన్ని హైలైట్ చేస్తే అది నచ్చదు. ఈయన గురించి హైలైట్ అవుతుంది. సువార్త మీటింగ్లు అంటాం. సువార్త అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి ఉండదు, అంత ఈయన గురించే ఉంటుంది. ఈయన గురించే చెప్తా ఉంటాడు. ఈయన ఒక్కడే జీవితంలో జరిగాయని. నీకంటే గొప్పవాళ్ళు, ధనికులు, అనేక మంది గొప్పవారు ఉద్యోగాలు, వ్యాపారాలు విడిచిపెట్టి సమస్తాన్ని పెంటతో సమానమని నడి రోడ్లోకి వచ్చి సేవ చేసేటువంటి గొప్ప దైవజనులు ఉన్నారండి. ఈరోజు గొప్ప వంశంలో పుట్టినటువంటి వారు, వేరే ఇతర కుటుంబాలలో పుట్టినటువంటి వారు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని దగ్గరికి వచ్చారండి. దేవుని దగ్గర చేరుతున్నారండి. ఎంతోమంది వారు వస్తుంటే వాళ్ళ కాళ్ళ దగ్గర పువ్వులు చల్లించుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది, అయ్యా మా పాంప్లెట్లు ఇళ్ళ వేసారేంటి, మమ్మల్ని హైలైట్ చేయలేదండి, మా కింద ఇంత పెద్ద ట్యాగ్ లైన్. కోపం వస్తుందేమో మీకు అందరికీ, మాకు బాధేస్తుందండి. నాకే బాధేస్తుందంటే పరలోకం ఉన్న దేవునికి ఎంత బాధపడతాడండి. ఎక్కడ దేవునికి మహిమ రావట్లేదండి. నువ్విచ్చే కానుక, నువ్విచ్చే అర్పణ ఆ ఊరంతా చెప్పుకుంటావు. నేనే చర్చికి పెయింట్ వేయించింది, ఆ చర్చిలో పులిపిటం ఎవరు చేయించారనుకున్నావు? మేమే. అంత గొప్పలు ఉన్నారనుకున్నావా ఈ ఊరిలో? మేమే చేయించింది. అంత సీన్ ఎవడికి లేదు ఈడ, మేమే. ఎందుకమ్మా ఇలా మాట్లాడతావు? ఎందుకమ్మా అలా మాట్లాడి శాపాన్ని కొని తెచ్చుకుంటావు? దేవునికి చెందవలసినటువంటిది దేవునికి ఎప్పుడైతే చెందదో దేవుడు ఎంతో వేదన పొందుతాడు, దేవుడు ఎంతో దుఃఖపడతాడు. నామం అన్ని నామముల కన్నా పైనామం యేసుక్రీస్తు ప్రభుల వారి నామం. చూడండి, దేవుని యొక్క ప్రేమ ఔన్నత్యం ఈరోజు మనుషులు తెలుసుకోలేకపోతున్నారు.
వాస్తవానికి దేవుడు నిన్ను మహిమపరచడా? నువ్వు దేవుని పనిలో ఇంత కష్టపడి, ఇంత శ్రమపడి, సేవలో ఇంత శ్రమపడుతున్నావు కదా, రాత్రి మగళ్ళు సేవలో పరిచయలో కష్టపడుతున్నావు కదా, మందిరంలో శుభ్రం చేసేది మొదలుకొని ఏదైనా కొరత ఉందంటే నీ సొంత డబ్బులు పెట్టి ఇంత కష్టపడి నువ్వు పని చేస్తూ సేవను ముందుకు తీసుకెళ్తున్నావు కదా, మరి దేవుడు నిన్ను మహిమపరచడా? దేవుడు నిన్ను గణపరచడా అంటే దేవుడు అంటున్నాడు, నన్ను గణపరచు వారిని నేను గణపరుస్తాను. ముందు దేవుని గణపరచు. నన్ను ప్రేమించు వారందరినీ నేను ప్రేమించుచున్నాను అంటున్నాడు. మరి దేవుడు నీకు మహిమ ఇవ్వడా? ఇస్తాడు. ఎందుకు ఇయ్యాడు? నిన్ను నిలబెడతాడు కానీ పడగొట్టాడు దేవుడు. ఎక్కడ నువ్వు దేవుని మహిమపరచు, ఆటోమేటిక్గా దేవుడు నిన్ను మహిమపరచకోకుండా చూడు. ఏంటి పాస్టర్ గారు దేవుడు నిన్ను మహిమపరచాలంటున్నావు, మహిమపరచకూడదు అంటున్నావు అంటే, మనంతటా మనము చెప్పుకునేది వేరు, మనంతటా మనము గర్వపడేది వేరు. ఇదిగో నేను రాజుకు నెబుకద్నెజరు, ఇదిగో తన హృదయములు అనుకుంటున్నాడంట, ఎంత బాగా కట్టాను ఈ మందిరాన్ని, ఎంత బాగా కట్టాను ఈ యొక్క రాజ్యాన్ని అని తనలో తాను అనుకున్నాగానే పశువైపోయి గడ్డిని మేసుకునేటువంటి వాడు, గర్వమనచి గద్దెలు దించి గడ్డి మేపేవాడు ఆయన. యేసుక్రీస్తు ప్రభువులు అంటున్నాడు. చూడండి, యోహాను శుభవార్త 17వ అధ్యాయం 22 గల మాటను చదువుతున్నాం ఒకసారి. మనము ఏకమై ఉండులాగున వారును ఏకమై ఉండాలని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికిని ఇచ్చి తిని, వారి యందు నేనును నా యందు నీవును ఉండునట్లు వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి తిని. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవా, నువ్వు నాకు ఇచ్చిన మహిమ ఏదైతే ఉందో నేను నా బిడ్డలకు ఇచ్చాను. నువ్వు తండ్రి అయిన దేవా, నువ్వు ఎక్కడ ఉన్నావో, నీ పక్కన కుడిపాక్షం నేను ఎక్కడ ఉండాలనుకున్నానో, ఇదిగో నాతో పాటు నా బిడ్డలు కూడా ఉండాలి, నా మహిమను నా పిల్లలకి ఇస్తాను. నిజంగా ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. అసలు దేవుడు నిన్ను మహిమపరుస్తాడు పరలోకంలో. చూడండి, స్టెఫెను రాళ్ళతో కొట్టబడి చంపబడినప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు నిలబడినట్టు కనబడతా ఉంటుంది ఆయనకి. ఎందుకు నిలబడ్డాడు అనుకుంటారండి? అక్కడ నాకు ఒక ఆలోచన వచ్చింది. ప్రభువారు నిలబడ్డారంటే, ఎవరైనా ఒక చక్కటి గొప్ప మార్కులతో పాస్ అయితే మనం అందరం లేచి స్టాండింగ్ పొజిషన్లో నిలబడుకొని చప్పట్లు కొట్టి వారిని వెల్కమ్ చేస్తాం. ఇదిగో స్టెఫెన్ ప్రభు కొరకు ప్రాణాలు విడిచాడు, రోషంగా నిలబడ్డాడు. నిలబడినప్పుడు పరలోకంలో, ఇదిగో బలా మంచి దాసుడా, నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉన్నావు, ఎక్కువలో కూడా నమ్మకంగా ఉన్నావు నాయన, రా అని చెప్పి లేచి నిలబడి స్టెఫెను పిలుస్తున్నాడండి. హల్లెలూయా. ప్రవీణ్ పాడాల గారు చనిపోయినప్పుడు నాతో ప్రభు లేచి నిలబడి ఉంటారండి. ప్రకాష్ పాస్టర్ గారు నిలబడినప్పుడు ఆయన లేచి నిలబడి ఉంటారండి. ఇప్పుడు దోన్ బిడ్డలారా, ఈరోజు నువ్వు గమనించున్నానా, మనమంతటా మనం మహిమ తెచ్చుకోవడం వేరు, దేవుడిచ్చే మహిమ వేరు. దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకోవడం వేరు. దేవుడిస్తాడు మహిమ నీకు. నువ్వెందుకు అంత ఆరాటపడుతున్నావు? ప్రభు వాక్యం చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20 గల మాటను చదువుతున్నాం ఒకసారి. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20 గల మాట. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమంటున్నాడండి? మన దేహముతో దేవునికి ఏం రావాలంట? మహిమ రావాలి. మన దేహంతో దేవునికి ఏం రావాలంటే మహిమ. ఎలా వస్తుంది మహిమ దేవునికి అంటే, ఒకప్పుడు ఇదిగో ఈ నోటితో భయంకరమైన తాగుడు తాగేవాడిని, భయంకరమైన సిగరెట్లు తాగేవాడిని, ఇప్పుడు సమస్తాన్ని వదిలిపెట్టి దేవుని కొరకు బ్రతుకుతున్నాను. ఇప్పుడు నువ్వు వదిలేసావు చూడు పాపం, నువ్వు వదిలిపెట్టావు చూడు పాపం, నువ్వు దేవుని కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి, పెంటతో సమానమని విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతుకుతూ ఈ దేహాన్ని దేవుని కొరకు ఖర్చు పెడతాను తెలిసావా, అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. ఇదిగో ఈ దేహంతో చెడ్డ క్రియలు చేస్తున్నప్పుడు దేవునికి మహిమ రాదు. ఎప్పుడు మహిమ వస్తుంది అంటే, నువ్వు దేవుని కొరకు రోషంగా నిలబడతావు చూడు, అప్పుడు దేవునికి మహిమ వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఈరోజు దేవుని కొరకు నువ్వు ఎలా నిలబడుతున్నావు అనేదే అతి ప్రాముఖ్యమైనది. దేవుని కొరకు నిలబడతావా తల్లి? దేవుని కొరకు నిలబడవా? ఈరోజు రోషము కలిగి నిలబడవా? ధైర్యము కలిగి నిలబడవా? ఎంతోమంది జీవితాలు ఈరోజు పడిపోతున్నాయి. కారణం ఏంటంటే, వాళ్ళంతటా వాళ్ళే మహిమ తెచ్చుకోవడానికి, వాళ్ళంతటా వాళ్ళే ఆరాటపడడానికి తపన పడతా ఉంటారు. ఏంటి, మేము ఉద్యోగస్తులం కదా అండి, మేము పొలిటీషియన్స్ కదా. ప్రభు చెప్పిన మాట మర్చిపోయావా? తను తగ్గించుకునేవాడు మిక్కిలిగా హెచ్చింపబడతాడు, పైకి ఎత్తబడతాడు. నువ్వు తగ్గించుకో, దేవుడు నేను హెచ్చిస్తాడు. నువ్వు తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు.
మీ దేహముతో దేవుని మహిమ రావాలా. అక్కడ హేరోదు మహారాజు చేస్తున్న పని ఏంటంటే దేవునికి మహిమ రాలేదు, తనకు మహిమ తెచ్చుకోవాలనుకున్నాడు. వెంటనే పురుగులు పడి చచ్చిపోయాడు. ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? నీ స్థితిగతులు ఎలా ఉన్నాయి? జాగ్రత్త ప్రియమైన బిడ్డ, జాగ్రత్త. దేవుడు చెప్పే మాటను ఏమాత్రం నువ్వు తోసేయాకు. దేవుడు చెప్పే మాటను నువ్వు ఏమాత్రం తోసేమాకు. దేవునికి రావలసిన మహిమ దేవునికే చెల్లాలి. దేవునికి రావలసిన మహిమ దేవునికే చెల్లాలి. దేవునికి స్తుతి ఘనత మహిమ ప్రభావం ఆయనకే చెల్లాలి. అందుకే ఆయన అంటున్నాడు, నా మహిమను నేను ఎవ్వడికి కూడా నేను ఇయ్యనయ్యా, కానీ ఇదిగో నా పిల్లలైనటువంటి దేవుని బిడ్డలకు ఇస్తున్నాను. ఎందుకంటే వారు నా కొరకు నిందలు, అవమానాలు, కష్టాలు, శ్రమలు పడుతున్నారు కాబట్టి నా పేరిట వచ్చిన నా బిడ్డలకు నేను నా మహిమనిస్తున్నాను. ఈరోజు దేవుడు తన మహిమను తన బిడ్డలకు ఇస్తున్నాడు. పేతురు గారు రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయం 16 గల మాటను చదువుదాం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచాలి. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధలు అనుభవించిన ఎడల, ఒకవేళ కష్టాలు వచ్చినాయా, ఇబ్బందులు వచ్చినాయా, నిందలు వచ్చాయా, అవమానాలు వచ్చాయా, అయితే నువ్వు బాధపడాల్సిన అవసరం లేదు, వేదన చెందాల్సిన అవసరం లేదు. బాధపడక క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల, అనుభవిస్తున్నావా? అనుభవించు. అయితే ఏ పేరును బట్టి? నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు అనేటువంటి ఆ పేరును బట్టి ఏం రావాలంటే దేవునికే మహిమ రావాలా. ఏం రావాలండి? దేవునికి మహిమ. ఎవరైనా వచ్చి, పాస్టర్ గారు మీరు ఎంత బాగా చెప్తున్నారంటే, అంత లేదమ్మా, సమస్తము ఆయనే. నేను ధైర్యంగా చెప్తానన్నా. ఒకప్పుడు ఈ బైబిల్ వచనాలు చదివేటప్పుడు ఒక్కొక్క వచనం ఒక్కొక్కటి మింగేవాడిని, సరిగా కొన్ని పలిగేవి రావు, సరిగ్గా తప్పులు చదివేవాడిని. ఒక లైన్ చదివితే మరొక లైన్ ఎత్తే పెట్టేవాడిని. ఈరోజు ఈ రీతిగా మాట్లాడగలుగుతున్నానంటే దేవుని కృప మాత్రమే. సరిగ్గా చదువు వచ్చేది కాదు నాకు, చాలా కష్టం మీద పాస్ అయ్యేవాడిని. అలాంటి స్థితిలో ఉండి దేవుడు ఈరోజు సమృద్ధికరమైన జ్ఞానంతో దేవుడు నన్ను ఆలోచన చేస్తున్నాడు. ఆయన కృపే. ఆయన పాదాల దగ్గర తల వంచి కన్నీళ్లతో ఎంతగా పాదాలతో తడిపినా కూడా తృప్తి తీరదండి. క్రైస్తవుడైనందుకు బాధలు అనుభవిస్తున్నావా? అయితే దేవునికే రావాలా. ప్రభువా, కానీ నాయన అగ్నిగుండంలో వేసిన, చూడండి, షడ్రకు మేషకు అబేద్నెగోలు అగ్నిగుండంలోకి వెళ్ళారు. అగ్నిగుండంలో ఉన్నా కూడా వారి దేవుణ్ణి మహిమపరిచారే కానీ రాజుకు నెబుకద్నెజరుని మహిమపరచలేదే. మరి నువ్వెందుకు మనుషుల్ని గణపరుస్తున్నావు, మనుషుల్ని పొగుడుతున్నావు? అయ్యా, వాళ్ళని పొగిడితే మాకు ఎక్కడో చోట. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు నిజంగా మహిమను పొందుకోవాలనుకుంటే ఒక మాట మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. యూదా ఇస్కారియోతు ఒకానొక సమయంలో వచ్చి, ప్రభువా, నేను నిన్ను రాజుగా నిలబెట్టాలని తపన పడుతుంటాడు యూదా ఇస్కారియోతు. ఎప్పుడు యేసయ్యను రాజు చేయాలని, యేసయ్య ద్వారా చాలా సైన్యం ఉంది, రాజుగా నిలబెడితే బాగుంటుందని. కానీ ఆయన ఎప్పుడు రాజుగా ఉండాలని అనుకోలేదు. లేదు, మీరు తండ్రిని స్తుతించండి, తండ్రిని చూచిన వాడు నన్ను చూచినట్టే అన్నాడు. ఎక్కడ కూడా ఆయన నన్ను అని అనుకోలేదు. ఆయన దేవుని మహిమపరిచాడు, దేవుణ్ణే మహిమపరిచాడు. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు, వీరికి క్షమించండి. మనుష్య కుమారుడు కూడా క్షమించే అధికారం ఉందనేది తెలుసు కదా. మరి ఆయనకు ప్రభా, నేను వీళ్ళకి క్షమిస్తాను లేదు, తండ్రి వీరిని క్షమించని అడిగాడు. డైరెక్ట్ తండ్రిని అడుగుతున్నాడు. ఎందుకు తెలుసా? నాకు కాదు మహిమ రావాల్సింది, నా తండ్రికి రావాలా. తండ్రిని సంతోషపెట్టాలి, నేను తండ్రిని మహిమ రావాలి. నా పిల్లలు కూడా నన్ను మహిమపరుస్తారు. నేను నా తండ్రిని మహిమపరిస్తే ఆటోమేటిక్గా నన్ను కూడా మహిమపరుస్తారు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీరు ఇదిగో ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచాలి. దేవుని మహిమపరిచే రీతిగా ఉండాలి. చూడండి మరొక మాట, అదే పేతురు గారు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 12 గల మాటను చదువుతున్నాం. అన్యజనులు మిమ్మును ఏ విషయంలో దుర్మార్గులని దూషించుదురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి, మళ్ళీ చదువుతున్నాను చూడండి, మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్లు అన్యజనులు మనల్ని చూస్తే ఎలా ఉండాలి అంటే దేవునికి మహిమ రావాలి. మనం అన్యజనుల మాదిరి నడుచుకోకూడదు. మనం ఎలా ఉన్నామంటే ఈరోజు మనమే అన్యజనుల దగ్గర చెప్పించుకునే రకంగా తయారైపోయినాం. మనం ఎట్లున్నాం? అన్యజనులతో చెప్పించుకునే రీతిగా దరిద్రంగా తయారైపోతున్నాం మనం. ఎంత దారుణం అండి. మళ్ళీ చదువుతున్నాను మీ కొరకు, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 12 గల మాట. అన్యజనులు మిమ్మును ఏ విషయములలో
దుర్మార్గులని దూషించుదురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచినట్లు వారి మధ్యన మంచి ప్రవర్తన గలవారై ఉండవలనని మిమ్మును బ్రతిమలాడుకొనుచున్నాను. ఎలా ఉండాలంట? మంచి ప్రవర్తన, సత్ప్రవర్తన ద్వారా దేవునికి మహిమ. ఇదిగో మన ఇంటి చుట్టూ రకరకాల కుటుంబీకులు ఉండొచ్చు. హిందూ సహోదరుడు ఉండొచ్చు, ముస్లిం సహోదరులు ఉండొచ్చు, మరి ఇతర సహోదరులు ఉండొచ్చు. మన సత్క్రియలను బట్టి, మన నడవడికను బట్టి, మనం చేసే క్రియలందరిని బట్టి వాళ్ళను చూసి మెచ్చుకోవాలరా. ప్రార్థన మీటింగ్ అయిపోయిన తర్వాత మనం వెళ్తూ ఉంటాం చూడు, డిసిప్లైన్గా పిన్ డ్రాప్ సైలెంట్గా వెళ్ళాలి. స్కూల్లో పిల్లలకి చెప్తా ఉంటారు, క్లాస్ అయిపోయి ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? సైలెంట్గా లైన్లో వెళ్ళాలి అని మందిరంలో భోజనాలు పెట్టే దగ్గర చూడాలా, లేకపోతే పెళ్ళిళ్ళ దగ్గర భోజనాలు పెట్టే దగ్గర చూడాలా. ఎంత తగులాడతారో. ఎక్కడొస్తుందండి దేవునికి మహిమ? ఎక్కడొస్తుందండి దేవునికి మహిమ? మన ద్వారా దేవునికి మహిమ రావాలంటే మనం దేవునికి ఇష్టకరంగా బ్రతకాలి. అన్య జనులు కూడా మనల్ని చూసి మెచ్చుకునే రీతిగా ఉండాలంట. అన్య జనులు కూడా మనల్ని మెచ్చుకునే రీతిగా ఉండాలంట. ప్రతివన్ బిడ్డ, ఈరోజు కనుక నీ స్థితి కనుక దేవునికి మహిమకరంగా లేకపోతే, నువ్వు చేసే క్రియలు, నీ మాటలు, నీ ఆలోచనలు, తలంపులు ఎక్కడైనా సరే నీ స్వలాభం, నీ స్వార్థానికి ఉపయోగించుకొని నువ్వే మహిమ పొందుకోవాలి, నువ్వు హైలైట్ కావాలి, నువ్వేదో పెద్ద పరలోకానికి దిగొచ్చావని తలంపు కనుక నీలో ఉంటే బీ కేర్ఫుల్. హేరోదుకు పట్టినటువంటి పురుగులు నీకు పడతాయి. హేరోదు కక్కిన పురుగులు నువ్వు కూడా కక్కుతావేమో. జాగ్రత్త. వద్దు నాన్న, ఆ స్థితి వద్దు. దేవునితో బ్రతుకుదాం. పగవానింట కొవ్విన ఎద్దు మాంసం తినడం కంటే ప్రేమ కలిగిన చోట ఆకుకూరల భోజనం తినడం మేలంట. ప్రేమ కలిగిన చోట తక్కువ ఉన్నా సరే పచ్చడిదని తిని బ్రతికినా చాలండి. దయచేసి మన స్థితిని మార్చుకుందాం, మన పద్ధతిని మార్చుకుందాం, దేవునికి ఇష్టకరంగా బ్రతుకుదాం. తల వంచి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన దేవా, కనికరం కలిగిన తండ్రి, నీకు వందనాలు అయ్యా. ఇదిగో తండ్రి, టీవీ పరీక్ష ద్వారా ఎవరైతే వింటున్నారో వారి జీవితంలో ఇదిగో గొప్ప కార్యాలు జరిగించండి. ఏ సమస్యను బట్టి, ఏ ఇరుకును బట్టి, ఏ ఇబ్బందిని బట్టి అయ్యా, ఏ రుగ్మతల్లో వారు పీడించబడుతున్నారు, బాధపడుతున్నారు, వేదన పడుతున్నారు, సమస్తం నుంచి మీరు విడిపించి కార్యం జరిగించి స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం నాయన. సమస్తమైన బలహీనత, సమస్త అనారోగ్య సమస్యలు, సమస్తమైన వ్యాధుల నుంచి తొలగించండి. గర్భఫలం లేని బిడ్డలను గర్భఫలము తెరవండి నాయన. అయ్యా, ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో నలిగిపోయినటువంటి బిడ్డలను మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం నాయన. ప్రభువా, చదువుకున్న బిడ్డలకు మంచి చదువును, జ్ఞానమును దయచేయండి. పరీక్షల బిడ్డలకు మంచి ఉత్తీర్ణ దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. ఇదిగో తన విధరాల పక్షాన వాద్యమాడే దేవుడు, తల్లి తండ్రి లేని అభాగ్యులకు మీరు తోడై నీడే ఆదరించే దేవుడు నాయన. సమస్త అన్ని విషయంలో తండ్రి మీరే గొప్ప మేలుడు, మహిమ, ఆశీర్వాదాలు తండ్రి మీరే ఆరోపించుకుంటూ పొందుకుంటామని వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభుల వారి శ్రేష్టమైన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తాడు వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని కృప మీకు తోడైండును గాక. గాడ్ బ్లెస్ యూ. దైవజనుల ప్రసంగములు మీకు ఆశీర్వాదకరంగా ఉంటే మరిన్ని ఆధ్యాత్మిక ప్రసంగముల నిమిత్తం మన యూట్యూబ్ ఛానల్లో జీసస్ క్రైస్ట్ స్టోరీ మినిస్ట్రీస్ అఫీషియల్ అని టైప్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన అవసరాల నిమిత్తం మాకు ఫోన్ ద్వారా తెలుపగలరు. మా ఫోన్ నెంబర్ 8688991210. ఈ పరిచర్యకు నూతన మందిర నిర్మాణము కొరకు మీ అమూల్యమైన కానుకలు పంపించాలి అంటే మా ఫోన్పే నెంబర్ 8688991210 లేదా మా అకౌంట్ వివరములు 8547210000037873. IFC కోడ్ DBSS0IN0547. దేవుడు మిమ్మును మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్.